బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరి వల్ల ఒక చట్టబద్ధత దానికి కల్పించకుండా వాళ్ళు బీసీలు అంటే ఏంటికి పనికి రానటువంటి వాళ్ళు అని చెప్పి మన తోటి ఒక ఆచుపూచు ధోరణితో వ్యవహరిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 5% ఉన్నటువంటి ఓసీలకు రెడ్లు దొరలు కమ్మ కాపులు అందరికీ కూడా 11% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఏ ఒక్క బీసీ కూడా కోట్ల కేసేయలేదు. ఓసీలను భుజాల మీద ఎక్కించుకున్నారు, రాజ్యాధికారం ఇచ్చిండ్రు బీసీలు అందరూ. అయినా కూడా ఈరోజు ఓసీలు బీసీలను నిలువున ముంచుతున్నారు. బీసీ సోదరులు అందరూ కూడా దీనిని గమనించాలి. ఏ విధంగా మనం రాజ్యాధికారం చేజిక్కించుకోవాలా? ఇప్పటి నుంచి కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అగ్రవర్ణాలు బీసీలను ఎంతసేపు ఉన్నా ఒక పాలకులుగా మాత్రమే చూస్తున్నారు. రాజ్యాధికారం మనకు ఇవ్వడం లేదు. ఎన్నో కమిషన్లు వచ్చినాయి. మండల్ కమిషన్ వేసిండ్రు. మండల్ కమిషన్లో కూడా 27% రిజర్వేషన్ అన్నారు. మనము 57% ఉంటే వాళ్ళు 27% రిజర్వేషన్ ఇస్తున్నారు. వాళ్ళు 5% ఉంటే 11% రిజర్వేషన్ ఇచ్చిన మనం 5% ఉన్నటువంటి రెడ్లకు 11% రిజర్వేషన్ ఇస్తే ఏ ఒక్క బీసీ కూడా కేసేయాలి. అది మన ధర్మం. కానీ ఈరోజు 42% రిజర్వేషన్ ఇస్తే వీరికి ఏమైంది? మరి వాళ్ళు స్వచ్ఛమైన గుంజుకుంటున్నామా? ఎన్ని రోజులు ఉండాలి మనం ఏ విధంగానే అన్నగారిన ఉండాలి అని చెప్పి ఈ వేదిక పరంగా మనం తెలియజేసుకుంటున్నాం. బీసీలు అందరూ కూడా 42% రిజర్వేషన్ వచ్చినట్లయితే విద్యా ఉద్యోగాల లోపల కూడా మన పిల్లలు చాలా చక్కగా చదువుకొని మన కూడా ఆర్థికంగా సామాజికంగా మన హోదా అనేటువంటిది పెరుగుతుంది. కావున దీనికి చట్టబద్ధత కల్పించి 42% రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు బీసీ రిజర్వేషన్ ఇచ్చినట్లిచ్చి హైకోర్టులో కేసేసి అగ్రకులాలు కేసేసి దాన్ని వెనక్కి తీసుకోవాలని నప్పపెట్టినట్లు చేసిండ్రు. అదేవిధంగా ఒకటి గమనిస్తున్నాం. ఏంటంటే అన్ని పార్టీలకు సిద్ధశుద్ధి ఉంటే ఒకటే మాట చెప్తున్నాం. ఎందుకంటే బీసీలు అంటే చిన్న చూపులో చూస్తున్నారు. ఓట్లు మావి సీట్లు మేమైనాయి అంటే మేమేమో అమాయకులం కాబట్టి మీ వద్ద మిమ్మల్ని గెలిపించుకుంటున్నాం కాబట్టి మీరు ఆ చిన్న చూపులో చూస్తున్నారు. అందుకే ఇప్పటి నుండి సీట్లు మావి ఓట్లు మేము ప్రయత్నం చేసుకుంటాం. అది మాకు సిద్ధశుద్ధి ఉంది. ఇప్పటి నుండి ఐక్యమత్యమై అందరం ప్రతి గ్రామంలో ఐక్యమత్యమై ఇవాళ నుండి ఇవి బీసీలు అంటే ఏదో మీకు తెలియటట్లు చేస్తాం. అదేవిధంగా గతంలో ఇప్పుడు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ తీర్మానం చేసుకొని వస్తామన్నారు. ఇంకోటి ఈ రేవంత్ రెడ్డికి మాత్రం బీసీల మీద మాత్రం సిద్ధశుద్ధి లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ అధిష్టానం ఇచ్చినందుకు, రాహుల్ గాంధీ ఇచ్చినందుకు దాని మీదనే ఏదో మబ్బై పెట్టి ఇది చేస్తున్నాడు. కానీ ఆయనకు సిద్ధశుద్ధి ఉంటే ప్రతిపక్ష పార్టీలను కేసులు వేద్దని చెప్పి వాళ్ళ రెడ్లు కేసులు వేస్తుంటే ఎందుకు ఆపలేకపోయాడు? ఎందుకంటే ఇది ఒక హైడ్రామా లాగా నడిపిస్తున్నాడు కాబట్టి దీని మీద అందరూ గమనిస్తున్నారు. రాబోయే కాలంలో బీసీలు అంటే ఏదో చెప్తాం, అన్ని పార్టీలకు ఒక గుర్తించేటట్లు చూస్తాం. ఇది మా హెచ్చరిక. జీవో 9 పైన హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలపైన స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈరోజు కొత్తకోట పట్టణంలో రాస్తారోకో ధర్నా కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుకు కొత్తకోటలో ఉన్న వ్యాపార సముదాయం వాళ్ళు అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించి ఈ బీసీ ఉద్యమానికి మద్దతుగా నిలిచినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నిన్న వచ్చిన హైకోర్టు స్టేను రాష్ట్రంలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కానీ, అదేవిధంగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా మద్దతు చేసిన సిపిఐ, ఎంఐఎం, బీజేపీ పార్టీలు కూడా ఈరోజు బీసీలను మోసం చేస్తున్నాయి, బీసీ జాతిని అవమానపరుస్తున్నాయని చెప్పి కూడా బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేడు ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీ రిజర్వేషన్లకు అడ్డు ఎవరనేది కూడా తేటతెల్లమైంది. ఎప్పటి నుండో రెడ్లు అడ్డగిస్తున్నారు. నిన్న జరిగిన పరిణామంలో ఈ బీసీలకు
వ్యతిరేకము, అగ్రకులాల్లోని రెడ్లు మాత్రమే అని చెప్పి తేటతెల్లమైంది. ఇక మీదట ఖబర్దార్ బీసీలతో వస్తే ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తూ రేపు జరగబోయే ఏ ఎలక్షన్లైనా మేము బీసీలము తప్పనిసరిగా మీకు రెడ్లకు ఓటు వేయకుండా మా జాతిని జాగృతపరిచి రానున్న రోజుల్లో మీకు బీసీలంటే ఏందని చెప్పి తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.